ఇక తూర్పు తీరంలో మత్స్యవేటకు విరామం ప్రారంభం అయింది. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని బోట్లన్నీ తీరానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే హార్బర్ ఒక్కసారిగా బోసిపోయింది. కేంద్ర ప్రభుత్వం విధించిన మత్స్యవేట నిషేధంలోకి అమల్లోకి రావడంతో నేటి నుంచి 60 రోజుల పాటు సముద్రంలో మరపడవలతో చేపల వేటను నిషేధించారు. దీంతో విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్కు చెందిన బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయి. హార్బర్లోని జట్టీలు అన్ని బోట్లతో కిక్కిరిశాయి. దాదాపు 2 నెలల పాటు హార్బర్లో ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరగవని అధికారులు చెబుతున్నారు. ఫిషింగ్ హార్బర్లో సుమారు 750కు పైగా మరబోట్లు ఉన్నాయని, వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా విశాఖ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతానికైతే వెల్లబొల్లబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపు 61 రోజుల పాటు కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్లో అయితే చేపల వేట నిషేధం ఉండబోతుంది. చేపలు ఆ సంతానోత్పత్తి పురస్కరించుకొని దాని ఆ యొక్క సంతానోత్పత్తికి సంబంధించి చేపల ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖలో ఫిషింగ్ హార్బర్కి అయితే ఎన్ని అయితే ఉన్నాయి మొత్తం బోట్లు అనేవి దాదాపు ప్రస్తుతానికి అయితే ఒడ్డుకు చేరుకున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి పూర్తిగా 61 రోజుల పాటు కూడా సముద్రంలో చేపల వేట నిషేధం ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఈ 61 రోజులు వారి యొక్క జీవన స్థితి ఏ విధంగా ఉండబోతుంది, సముద్రం గంగమ్మ తల్లిని నమ్ముకొని వారి జీవన ఆధారంగా చేపల వేటే వారికి జీవన ఆధారంగా ప్రథమంగా నడుస్తున్న మత్స్యకారులు ఈ 61 రోజులు వారి జీవన స్థితి ఏ విధంగా ఉండబోతుందో వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. తను చెప్పండి, ఏదైతే ఈ 61 రోజుల పాటు చేపల వేట నిషేధం ఉండబోతుంది ఈ అర్ధరాత్రి నుంచి, ఈ 61 రోజులు మీ జీవిత లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఈ 61 రోజు ఎలాగంటే బోట్లు మాకు, నా పేరు రాజు సేచ్, ఈ 2 నెలలు బోట్లు కట్టడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈ యుద్ధాల వల్ల కూడా కొంచెం ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం కూడా బోటు యజమానులు కూడా బోట్లు చాలా ముందుకుంటే 4 రోజుల ముందే బోట్లు కట్టేశారు. ఈ కట్టేయడం వల్ల మా మత్స్యకారులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ ఇబ్బంది వల్ల మాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఏ పనులకి వెళ్దామన్నా సరే అక్కడ పనులు ఉండట్లేదు. దానివల్ల ఏంటనేది మాకు అర్థం కావట్లేదు అనమాట. ఈ ఆయిల్ రేట్లు ఇలా పెరిగిపోవడం వల్ల మేము ఈ మత్స్యకారులందరూ ఈ బోట్ల మీద మీ కుటుంబాలందరినీ పెంచుకొని దీని మీద బ్రతికినోళ్ళం అనమాట. ఈ రేట్లు ఎంత తగ్గితే మా మత్స్యకారులకు అంత మంచిది. ఇది ఎలాగ ఉంటే మా పిల్లలతో మేము రోడ్లు పడిపోవాల్సి ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. మాకు ఈ 2 నెలలు కూడా మాకు ఈ పనులు పాటలు ఉండవు. మాకు మత్స్యకారు భరోసా అనేది ప్రతి ఒక్క మత్స్యకారులకు కూడా ఈ 2 నెలలు మాకు ప్రభుత్వం ద్వారాగా మత్స్యకారు భరోసా డబ్బులతోనే మేము ఈ 2 నెలలు జీవనోపాధిని గడుపుతాం అనమాట. అది ఇంకా ఎలా ఉంటుంది అనేది ఇంక తెలియదు బ్రదరు. అంటే పూర్తి స్థాయిలో మీరు గంగమ్మను నమ్ముకొని దీన్నే మీ జీవనాధారం ఉంటుంది, మీకు వేరే పనులు కూడా చేత కాదు. సో ఈ 2 నెలలు అంటే ఎలా ఉంటుంది? ఇంట్లోనే ఉంటారా? సో ఇక్కడ కూర్చొని బోట్లు మొత్తం అన్నీ కూడా లంగరేసిన పరిస్థితి. ఈ 2 నెలలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే వేరే పనులకి ఏమైనా వెళ్తారా? దీన్నే నమ్ముకొని పూర్తిగా ఉంటారు? మేమైతే గంగమ్మ తల్లి నమ్ముకొని ఉంటామని మేము, మాకంటే పనులు ఉండవు. మా మత్స్యకారులు ఈ బోట్ల మీద బ్రతికిన వాళ్ళం కాబట్టి ఇవే మాకు పనులు అనమాట. ఇవి వెళ్తేనే మాకు జీవనోపాధం. ఇందులోనే ఏదైనా పనులు ఏదైనా బోట్ రిపోర్ట్ చేసుకుంటే ఆ బోట్లో మేము వర్క్ చేస్తే ఆ బోటు వాంటర్ అనేది మాకు ఆ టైంకి ఎంతో కొంత మాకు ఖర్చులకు అనేది ఇస్తాడు. అంతే తప్పించి మాకు ఇంకా బయట పనులు ఏం తెలియదని. సరే, ఇప్పుడు జనరల్గా మీరు గంగమ్మ తల్లిని నమ్ముకొని ఉంటారు, 2 నెలలు పూర్తిగా వేట నిషేధం ఉంటుంది. సో ప్రభుత్వం నుంచి మీకు 20,000 చొప్పున పరిహారం కూడా అందుతుంది. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా ఉంది? మత్స్యకారులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే భరోసా ఎలా ఉంది? మత్స్యకారు భరోసా పడితే అందరికీ మంచిది. మరి మత్స్యకారు భరోసా పడిపోతే మరి చాలా బాధలు పడిపోతాము మేము. మరి ఎందు గురించి అంటే పిల్లలతో రోడ్డు పడడం వస్తుంది. మత్స్యకారు భరోసా పడిపోతే అందరికీ మరి 2 నెలలు ఆపేస్తున్నారు కదా ఇంజిరాలు. మరి మత్స్యకారు భరోసా త్వరగా పడినట్టుగా మరి గవర్నమెంట్ మేము పాదోళ్ళమి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అంటే ఏ బోట్లు పూర్తిగా ఈ 2 నెలల పాటు నిషేధం ఉంటుంది కదా, వాళ్ళు మెకనైజ్డ్ బోట్లకు ఉంటుందా? తెప్పలోళ్ళకి అవకాశం ఉంటుంది? ఎవరికి అవకాశం ఉంటుంది? 2 నెలలు తెప్పలోళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే 500, 200, 300 దొరుకుతాయి. లేకపోతే దగ్గరికి వెళ్తాను ఒక 15 మైళ్ళు 10 మైళ్ళు వెళ్ళి వచ్చేస్తాం తరసాప మీద. మరి తరసాప మీద వెళ్ళి వచ్చేయడమే. మరి 6 గంటలకు వెళ్తాము, 3 గంటలకు వచ్చేస్తాం. ఒక్కొక్కసారి పడుతుంది గాలి వెళ్తాం, గాలి లేకపోతే లేదు. అదే మోటార్లు ఎట్టుకు వెళ్ళాము మనకి 2 నెలల దాకా మోటార్లు వెళ్ళాం కాబట్టి మత్స్యకారు భరోసా చూడమని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ తెప్పల మీద వేసిన వాళ్ళకి లేదా మెకనైజ్డ్ బోట్లకు డిఫరెన్స్ ఏంటి? అంటే దీనివల్ల చేపలు ఏమైనా మెకనైజ్డ్ బోట్ వల్ల చేపల సంతానోత్పత్తి టైంలో ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది? ఏం అవకాశం ఉన్నది, అందరికీ చేపలే పడతాయి. ఒక రింగులో వేస్తేనే ఇబ్బంది, నా పెద్ద ఇబ్బంది ఏమి లేదు.
అందరికీ చేపలు బాగా పడతాయి. ఈ 2 నెలలు మరి ఇంజిలో లేపెత్తారు కాబట్టి తరసాపలు మాది వెళ్ళి తక్కువ డబ్బులు దొరుకుతాయి. 400, 200, 300 ఉండిపోయి ఏమనేదని అలాగ అల్లడం. సో మరి ఫైనల్గా చెప్పండి, ఈ 2 నెలలు మరి కుటుంబ పోషణ ఎలాగా? అండ్ ప్రథమంగా బోటుకి సంబంధించి బోటు ఓనర్లతో పాటు ఈ నమ్ముకొని అనేక కుటుంబాలు ఉంటాయి. లోపల జాల రావచ్చు, లోపల అమ్మే వాళ్ళు కావచ్చు, లేకపోతే చేపలు తీసే వాళ్ళకి ఎన్నో కుటుంబాలు ఒక బోటు మీద ఆధారపడి ఉంటాయి. సో ఈ 2 నెలలు వారి జీవిత ఇబ్బంది పరిస్థితి ఎలా ఉంటుంది? 2 నెలలు వాళ్ళకి పూట గడపడం ఎలా ఉంటుంది అన్న? ఈ 2 నెలలు గడపడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని. ఎందుకంటే మాకు ప్రతి ఒక్క సంవత్సరం ఇప్పుడు మేము ఈ బోట్లోనే మాకు 7 మేము రైతులు. ఈ 7 కష్టపడేసరికి ఏంటంటే మేము ఏ బోట్ని అయితే నమ్ముకున్నా ఉన్నామో ఆ బోటు ఓనర్ అనేది మాకు మత్స్యకార భరోసాకు పెడతారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన 20,000 రూపాయలతోనే మాకు ఆ 2 నెలల కాలం అంటే చాలా ఇబ్బంది. దాని మీద మాకంటే పనులు ఉండవు కాబట్టి ఆ 20,000 కూడా మాకు సరిపోవు. ఎందుకంటే పిల్లల ఫీజులు, ఇంట్లో తినబడు, అద్దెలు, కరెంటు బిల్లులు, రెంట్లు చాలా విపరీతంగా. ఒకప్పుడు ఒక 20,000 భార్యాభర్తలు, ఒక భర్త కష్టపడితే 20,000 కష్టపడితే ఆ ఇల్లు గడిచేదన్న. ఇప్పుడు భార్యాభర్తలు కష్టపడినా సరే ఆ ఇల్లు గడవట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు 3,000, 2,000 రూపాయలు రెంట్, ఇప్పుడు 6,000, 7,000. దాంతో మన కరెంటు బిల్లులు చాలా విపరీతమైన రేట్లు పెరిగిపోవడం వల్ల ఏంటంటే నెలకి 50,000 రూపాయలు తెచ్చుకున్నా సరే ఇల్లు గడవట్లేదు. ఇలాగైతే మనం ఇంకెప్పుడు బాగుపడతాం చెప్పండి? మత్స్యకారులకి ఇదే జీవితాంతం ఇదే శిక్ష అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అది బోట్లు ఆల్రెడీ 4వ నెల 15వ తారీఖుతో మనకు క్లోజ్ అయిపోద్దన్న. 6వ నెల 15 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయన్నా. ఈ అర్ధరాత్రి నుంచి మనకి ఈ 2 నెలలు బోట్లు ఎందుకంటే స్ట్రైక్ చేస్తారు. ఇది మనకి చేపలు గుడ్లు పెట్టే సీజను. ఈ సీజన్లో కంపల్సరీగా మన బోట్లు అనేది మనం ఆపుకుంటాం. అంటే ఈ 2 నెలలే పుట్టక అనేది పెరుగుతుంది అనమాట. అది మొత్తానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపు 61 రోజుల పాటు కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్తో పాటు అనేక సముద్ర మార్గాలు ఏదైతే ఉన్నాయో చేపల వేట నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దాదాపు ఒడ్డుకి ఫిషింగ్ హార్బర్ ఒడ్డుకి అయితే అన్ని బోట్లు రావడం జరిగింది. మనం విజువల్స్లో చూసిన ప్రకారంగా ఏదైతే తీరంలో ఆల్రెడీ మత్స్య సంపదకు వెళ్ళిన బోట్లన్నీ కూడా తీరానికి చేరుకొని ఏదైతే ఫిషింగ్ హార్బర్ ప్లాట్ఫామ్కి పూర్తి స్థాయిలో అయితే సిద్ధం చేసినట్లు మనం చూడగలం. మరోవైపు మన విజువల్స్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తున్న ప్రకారంగా ఏదైతే ఈ తెప్పలకు సంబంధించి ఈ మరపడవలు ఉంటాయో ఆ మరపడవలు నమ్ముకొని ఉన్న మత్స్యకారుల వారికి మాత్రమే తీరం స్టార్టింగ్లో ఉంటాయి. ఈ చేపల వేట ఉంటుంది కాబట్టి వీరికి మిషన్కి సంబంధించి ఈ మెకనైజ్కి సంబంధించి అట్లాంటి మిషన్ ఉంటుంది కాబట్టి చేపల వేటకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి చేపల సంతానోత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి వారికి మాటికి అవకాశం ఉంటుంది. బట్ పూర్తి స్థాయిలో బోట్లు, భారీ బోట్లు, మెకనైజ్డ్ బోట్లు అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే తీరానికి తీసుకురావడం జరిగింది. ఈ అర్ధరాత్రి నుంచి దాదాపు 61 రోజుల పాటు కూడా పూర్తిగా చేపల వేట నిషేధం ఉంటుంది. అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే భరోసా ఉందో మత్స్యకారులకు సంబంధించి ఆ భరోసా ద్వారానే 2 నెలలు కూడా పూర్తిగా కుటుంబం అంతా పోషణ ఉంటుందని చెప్పి కూడా మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ కుమార్తో దుర్గాప్రసాద్.